రే ఎక్కడది రాదే? నేను చెప్పను. మీ నాన్న జోబులో నుంచి కొట్టేసావు కదా, మీ నాన్నకి చెప్పేస్తాను, పోలీసులు కూడా చెప్పేస్తాను. సలీజకి ఇచ్చింది, దుద్దుగుంటాకు తెస్తే ఇచ్చింది. సిటీ నుంచి ఎవరో ఈడియట్స్ వచ్చారంట, పన్నీర్లో దుద్దుగుంటాకు కలిపి వాళ్ళ మీద జల్లితే గోక్కలగా చేస్తారంట. గోక్కలకి చేస్తారందా? గోక్కలకి చేస్తారందా? నమస్కారం బాబాయ్. పిన్ని బాగున్నారా? నమస్కారం. నమస్కారం. ఏమే మన పెళ్ళిప్పుడు? నిన్ను అడగలేదని కోపం వచ్చిందా? పోనీ మన పెళ్ళిప్పుడమ్మా? ఒళ్ళు ఎలా ఉంది? ఏంటి బాబు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఆయన పరుగు తీమాక నడు, వాళ్ళతో గొడవ ఎందుకు? బాగున్నారా ఆంటీ? వస్తున్నారు. వెరీ నైస్. మీ దొరదకుంటాకు ప్రయోగం ఇక్కడ కాదు అక్కడ ఫలించింది. మాది ఉండి యాక్టింగ్ అడి చూడండి. ఉడకని పప్పులు, నూతి కప్పలు, గొర్రెలు మీరండి, తోకలు ముడవండి. అబలే అబలే. ఎప్పుడు పని మార్చే వాళ్ళకి తెలియదంటే. వెంకట్రావు గారు వస్తున్నారు. నమస్తే బాబు. అటువైపు కూకోండి. అరే మురళి, ఫిగర్ యార్ దిమాగ్ ఖరాబ్ హో గయా. ఇది హైదరాబాద్ కాదు, తిమ్మాపూర్. మేము సింగపూర్ అనుకున్నాంలే. చూస్తే చదువుకున్న వాళ్ళ కనిపిస్తారు. ఏమిటి న్యూసెన్స్? ఎందుకు సార్ అంత కోపం? మీకు అసలే బీపీ లాగా ఉంది, మందులు ఇమ్మంటారా? మురళి ఆయనతో సోదట్రా. అక్కడ చూడరా ఎర్ర సారీ, కోనసీమ కొబ్బరిలో వదిలా ఉంది. వీడంతా సత్యం గారి ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు రైల్లో తగిలారు. మనిషి కోతి నుండి పుట్టాడంటానికి వీళ్ళే నిదర్శనం. సార్ నా బట్టలు సార్. పెళ్లి అయిపోయి ఇస్తాను కదా. ఓ ఎగేసుకుని వెనకాల వచ్చేలా వేసుకోవడానికి నాకు బట్టలు లేవు. నీ బట్టలా? వాడు వేసుకుంటాడే అంతే, నువ్వు వెళ్ళు. నా బట్టలు తీసుకుని పోమంటారు. హలో, థ్యాంక్ యూ. అన్ని చాలా సరదాగా తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. రా. బాబులు
అందరూ గోవింద కొట్టండారా. తాతగారి గోవింద ఎందుకంటే పుణ్యం కోసమా? కాదయ్యా, గోవింద కొడితే కడుపు కాస్త ఖాళీ అయ్యి ఇంకొక ముద్ద ఎక్కువ తినొచ్చని. మాట్లాడండి సార్, ఏం పర్లేదు, ఫ్రీయే. బాగా లేపండి. ఏంట్రా చూసావా ఇందాక మనకి ఇచ్చారు ఎఫెక్ట్. గట్టయ్యా ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళు, అక్కడ వాళ్ళకి ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అల్లర్లు చేశారు, మేము చాలా అల్లర్లు చేశాం. కానీ ఇందాక మీరు పెళ్లి పందెట్లో మా ముఖాలు యుగండా కొండముచ్చులు చేశారు. దానికి మా మురళి మీరంటే మండిపడుతున్నారు. అయితే ఏం చేస్తాడు? అలా అనకండి. మీ అందమైన పెదాల మీద మా వాడి పెదాలతో కసక్ ముద్ర వేస్తాడు. అబ్బో. ఇదిగో సాంబార్ తీసుకురమ్మా కొంచెం. వస్తున్నాయా సాంబార్ సాంబార్ అని ఇంకా కూరలు కొడుతున్నా అప్పుడే సాంబార్ సాంబార్ అంటావా? తిను, బాగా తిను. సారీ. ఏంటిది? దగ్గరికి రాకు. నేను పెద్ద వెంకటరామయ్య గారి కూతుర్ని.